బెయిల్ రద్దు, ఆయన అరెస్ట్ చేసేస్తున్నారు. పార్టీ ఏమైపోతుందో తెలీదు. ఆయన ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తారట. నెక్స్ట్ భారత్కి పగ్గాలు అప్పచెప్పబోతున్నారట. ఆవిడే లీడ్ చేయబోతున్నారట. ఇట్స్ ఏ స్టోరీ ఆఫ్ 4 years. 4 ఏళ్ల నుంచి నేను వింటున్న కథ ఇది. ఇప్పుడు అయితే తప్పకుండా ఆయన కేసులు సిబిఐ స్పెషల్ కోర్టు ముందు, న్యాయస్థానం ముందు వస్తాయి. వచ్చినప్పుడు ఆ విచారణ ప్రాసెస్ ఏదో ఉంటుంది. కానీ ఏదో డ్రామాటిక్గా ఇప్పటికిప్పుడు అదేదో రద్దయిపోవటం, తీసిపోవటం అట్లాంటివి అయితే జరగదు. బట్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఇంకోటి, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు కాబట్టి ఆయన శుక్రవారం నాడు హాజరు కాకుండా ఉండడానికి నేను ముఖ్యమంత్రిగా రాజ్యాంగ బాధ్యతలు నిర్వహించాలి అన్నది దానికే కారణం. ఆ మినహాయింపు అందుకు ఇచ్చారు. ఇప్పుడు అది లేనప్పుడు హాజరు కావాల్సిందే కదా. దట్ హ్యాపెన్ విత్ జయలలిత ఆల్సో, దట్ హ్యాపెన్ విత్ లాలూ ప్రసాద్ యాదవ్ ఆల్సో. ఆ ప్రత్యేకంగా ఆ రోజు ఏదైనా బాగాలేదు లేకపోతే పని ఉందంటే వేరే విషయం, కానీ ఆయన తప్పకుండా నార్మల్ కోర్సులో జరుగుతుంది. ఇది నార్మల్ కోర్సులో ఇవన్నీ కూడా జరుగుతాయి. కానీ నేను అనుకోండి ఇప్పటికిప్పుడు ఏదో భారత్కి బాధ్యత ఇచ్చేసి భారతి గారిని కదా. ఒకవేళ అరెస్ట్ అయితే సార్, బెయిల్ రద్దు చేస్తే, ఏది బెయిల్ రద్దు చేస్తే వాట్ నెక్స్ట్? జ్యుడిషియల్ ప్రాసెస్ లెట్ వి వాచ్. జ్యుడిషియల్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో మనం చూడాలి. కానీ డ్రామాటిక్గా అయితే నాటకీయంగా అయితే జరగదు. మామూలు డ్యూ కోర్స్లోనే జరుగుతుంది. ఎందుకు చెప్తున్నా అంటే జగన్ లేక్ వ్యూ అది రాజ్భవన్ పక్కన అరెస్ట్ చేసినప్పుడు కూడా ఇలాగే లైవ్ టెలికాస్ట్లో ఉండి అప్పటి నుంచి ఇప్పటివరకు జరుగుతున్న పరిణామాలని చూస్తున్నవాడుగా చెప్తున్నాను. ఒక ప్రాసెస్ జరగాల్సి ఉంది. ముందు సుప్రీం ఇక్కడ సిబిఐ ప్రత్యేక కోర్టు దాని అభిప్రాయాన్ని అది ప్రకటించాల్సి ఉంది. వేగంగా పరిష్కరించండి అని హైకోర్టు ఆదేశించింది, తెలంగాణ హైకోర్టు అంతవరకు చెప్పింది. రెండోది, ఆటోమేటిక్గా ఈ మినహాయింపులు రద్దయ్యే అవకాశం కూడా ఉంటుంది. అయినా మళ్ళీ వీళ్ళు ఏదో దరఖాస్తు పెడతారు, ఏదో జరుగుతుంది. ప్రాసెస్ అయితే ఉంటుంది. ప్రాసెస్ లేకుండా క్షణాల మీద జరగదు. బట్ అలా జరిగినా కానీ అది కోర్టు నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఈ లోపల పై కోర్టుకి వెళ్ళడానికి అనుమతి ఇచ్చారా లేదు, మళ్ళీ సుప్రీంకోర్టు దాకా వెళ్తారు కదా వీళ్ళంతా. రెండోది, బీజేపీ కేంద్రంలో వచ్చే మార్పులు చేర్పులు వాళ్ళు ఒక వైఖరి తీసుకోవడం కూడా. ఇప్పుడు చంద్రబాబును అరెస్ట్ చేశారు అన్న రోజు ఇది అమిత్ షా ఆశీస్సులు లేకుండా జరగలేదని అందరూ భావించారు. ఇప్పటికి కూడా అదే భావంతో ఉన్నారు. నిన్న కూడా నేను ఒక చర్చలో ఎక్కడో చూస్తూ ఉన్నాను. అందువల్ల కేంద్రం ఏం వైఖరి తీసుకుంటుంది అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. కేంద్రం వైఖరి ఎందుకంటే సిబిఐ వైఖరి కేంద్రం వైఖరి మీద ఆధారపడి ఉంటుంది. సిబిఐ చెప్పేదాని మీద కోర్టు తీసుకునే నిర్ణయం సిబిఐ స్టాండ్ మీద ఆధారపడి ఉంటుంది. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ దిస్ థింగ్స్. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసులు తీవ్రం అవుతాయి తప్పకుండా. అప్పుడు గతం ఉన్న పరిస్థితి ఇప్పుడు ఉండదు కదా. సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసినప్పుడు కూడా ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు. ఇంకా వైసీపీ కూడా లేదు అప్పుడు, వైసీపీ కూడా లేదు. కాబట్టి ప్రాసెస్ ఏదో ఉంటుంది. సార్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యామ్నాయం ఇప్పుడు ఏంటి అసలు? 11 మందితో ఈయన వెళ్ళి అసెంబ్లీలో సాధించి అడావుడి చేసి అది సాధ్యం అవుతుందా? లేకపోతే ఈయన కూడా చంద్రబాబు నాయుడు గారిలో శపథం చేసి మళ్ళీ ప్రజల్లోనూ లేకపోతే వేరే అంశాల మీద పర్యటన వరకు అంటే సభ ప్రారంభం కావాలని చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా మళ్ళీ కొత్త దిశానిర్దేశం చేయాలి. ఆ ప్రాసెస్ అయిన తర్వాత ఏం జరుగుతుందో వీ హ్యావ్ టు పవన్ కళ్యాణ్ స్పందించాలి. కథ ఇంకా ఉంది కదా. కానీ ఈయన అయితే నిలబడతాడు. ఇంకా తెరలేవాలి, క్యారెక్టర్స్ ఎంటర్ కావాలి, డైలాగులు చెప్పాలి. అది అంతా అయిన తర్వాత ఇది వస్తుంది. అంటే మీరు ఒకటి ఇప్పుడు ఈ ప్రశ్న పెద్ద ఎందుకు 67 దాదాపు 23 మంది పోయినా 40 మంది ఉన్నప్పుడు ఆయన సభను బహిష్కరించాడు. కాబట్టి సభ నుంచి బయటికి రావడం అనేది ఇక్కడ అదంతా ఇది ఇద్దరు చేశారు 2 సార్లు. అదే ఇప్పుడు అది పాజిబులే. కానీ వెంటనే అది చేస్తాడా? ఇప్పటికే మనం కొంచెం క్యాడర్కి అండగా ఉండడం లేదు, ఈ విమర్శలన్నీ ఉన్నప్పుడు అంత తొందరగా పని చేసి దాన్ని మరింత బలోపేతం చేస్తాడనేది అది ప్రశ్నే. అది చూడాలి మనం. కొంచెం టైం పట్టచ్చు. అంటే మరి తక్షణమే చేస్తాడని నేను అనుకోను. ఓకే, సభ సమావేశం ఇదంతా కూడా. సరే, ఇంక ఫోకస్ అంతా ఇంకా అమరావతి వైపునా, ఇంకా వైజాగ్ పరిస్థితి అంతేనా? ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ హడావుడులు ఇవన్నీ 2 విషయాలు. అమరావతి మీద వెంటనే ఫోకస్ పెట్టడం మంచి విషయము. దాని మీద నేను ఈరోజు సింగపూర్ విదేశాంగ వ్యాపార మంత్రి మాట్లాడింది కూడా చూశాను. అప్పుడున్న పరిస్థితుల్లో మేము ఏదో బయటకు వచ్చాం, కానీ మళ్ళీ ప్రవేశించగలిగితే మేమేమి సహకరించడానికి మేము సిద్ధంగా ఉంటాము ఈ పద్ధతిలో ఆయన చెప్తున్నాడు. ఆ కొత్త సిఎస్గా వచ్చి నీరవ్ ప్రసాద్ కూడా ఆయన అక్కడ
ఏర్పాట్లన్నీ చేసేటటువంటి ఒక పనిలో ఉన్నారు. సో అమరావతి కళ రావడం అనేది తప్పకుండా స్వాగతించదగింది. ఇంకా రెండోది విశాఖ అంటారా, చంద్రబాబు నాయుడు ఆర్థిక విషయాల్లో కానీ రాజకీయ విషయాల్లో కానీ అవగాహన లేని మనిషి కాదు. జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ చేయడానికి ముందు నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పా, హ్యాపీ సండేస్ అని, బీచ్ ఫెస్టివల్స్ అని రకరకాలుగా పెట్టి దాంట్లో ఒక భాగాన్ని వీళ్ళు ఎక్కువ నొక్కారు. కానీ ఆయన విశాఖని హ్యాపెనింగ్ సిటీగా చేయడానికి చంద్రబాబు నాయుడు డిడ్ ఈజ్ బెస్ట్. ఎవరీ సాటర్డే ఎవరీ సండే ఆయన చాలాసార్లు ఆయన విశాఖపట్నంలోనే ఉండేవాడు. గంటా శ్రీనివాసరావు ఈ పనులన్నీ కూడా అక్కడ ఎక్కువ చూస్తుండేవాడు. అప్పుడు రామతీర్థ అనే ఒక కవి ఉండేవాడు ఇక్కడ, అవన్నీ విశాఖలో ఎక్కువ ఈ సాంస్కృతిక కార్యక్రమాలు. అప్పటికి ఇంకా చంద్రబాబు అధికారంలో ఉన్నారు. ఏది లాస్ట్ టైం నేను అప్పుడే చెప్పా, ఆయనకు ఒక విశాఖను బేస్ చేసుకొని విశాఖ సిటీ ఆఫ్ డెస్టినీ అనే ఒపీనియన్ ఉంది. సో అమరావతిని తప్పకుండా డెవలప్ చేస్తారు, దాని మీద ఫోకస్ పెడతారు చంద్రబాబు నాయుడు. అది ఆయనకు ఒక ముఖ్యమైన కొలబద్ద కూడా అవుతుంది. బట్ అట్ ది సేమ్ టైం విశాఖపట్నాన్ని కూడా ఆయన దృష్టిలో పెట్టుకుంటాడని నేను అనుకుంటున్నాను. బట్ ఆ రకంగా దాన్ని విశాఖ ప్రజలే తిరస్కరించారు కదా. ఇప్పుడు నాట్ అట్ జగన్ మోడల్, చంద్రబాబు మోడల్లో విశాఖ మీద ఫోకస్ వస్తుంది. గతంలో కంటే కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు, ఎందుకంటే ఇదంతా నడిచింది. ఇప్పుడు రిషికొండ మీద అవన్నీ కట్టారు, ఏం వేరే వాటిని వినియోగించాలి కదా. ఐ థింక్ చంద్రబాబు టీంకు విశాఖ గురించి ఒక ఐడియా ఉంది అనుకుంటాను. క్వశ్చన్ నిజంగా అయితే రాయలసీమ కర్నూలు గురించి వస్తుంది. అన్ని పార్టీలు హైకోర్టు అక్కడికి మార్చడాన్ని ఒప్పుకున్నాయి. అవును, మరి ఇప్పుడు దాని మీద ఎవరేం మాట్లాడతారో వినడానికి నాకు ఐ వుడ్ లైక్ టు లిజన్. ఎవరేం మాట్లాడతారు, కేంద్రాన్ని అప్రోచ్ అవుతారా, వైఖరి మార్చుకుంటారా, బెంచ్ పెడతారు, బెంచ్ ఏమైనా పెట్టవచ్చు. కనీసం బెంచ్ అయినా పెట్టడం అనేది న్యాయంగా ఉంటుంది, ఎందుకంటే అందరూ కమిట్మెంట్ ఇచ్చున్నారు కాబట్టి ఈ రీజనల్ ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్నప్పుడు. సో అది విశాఖ ఇంకోటి పవన్ కళ్యాణ్ కూడా ఫైనాన్స్ క్యాపిటల్గా విశాఖపట్నం అనే దానికి ప్రాధాన్యత చేస్తామని కమిట్ అయినారు వీళ్ళంతా. సో విశాఖ మే నాట్ లూజ్. ఏదైనా విశాఖ సముద్రం లోతు తగ్గుతుందా, ఉక్కు ఫ్యాక్టరీలో ఉక్కు గట్టిదనం తగ్గుతుందా? కాబట్టి విశాఖ విల్ రిమైన్. గురజాడ అప్పారావు డైరీలోనే విశాఖను మద్రాసును పోల్చి రాశారు. అవును, అప్పటి నుంచి అంత ప్రాధాన్యత ఉంది. రైట్ సార్, చూద్దాం సార్ ఏం జరుగుతుంది. అంతా చాలా చరిత్ర జరిగింది. మనము విజయనగరము, లేకపోతే నిన్న నేను కొలనుపాక వెళ్ళాను, మధ్యలో బ్రేక్, అక్కడ శిలా విగ్రహాలు అప్పటి జైనులకు సంబంధించిన అక్కడ ఉన్నాయి. సో విశాఖ అంటే ఉత్తరాంధ్ర కూడా చాలా చరిత్ర ఉత్తరాంధ్రలో జరిగింది. కళింగ యుద్ధం దగ్గర నుంచి ఈ రకరకాల వివిధ దిశల్లో ఎక్స్పాన్షన్స్ అనండి, ఫ్రెంచ్ వాళ్ళ ప్రవేశం, బ్రిటిష్ వాళ్ళ ప్రవేశము, గజపతులు వాళ్ళకు ఉన్న ఇవన్నీ. కాబట్టి దాని ప్రాధాన్యత ఏమీ తగ్గేటటువంటిదిగా ఏముండదు. అదే వైసీపీ టీడీపీ తగాదాకు తెలుగు వాళ్ళ యొక్క ప్రాదేశిక వైభవానికి ఏం సంబంధం లేదు. రైట్ సార్, చూద్దాం సార్ మరి ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలంగాణ.